అక్కినేని అఖిల్ గారి 'లెనిన్' సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పటినుంచో కూడా ఒక విజయం కోసం తహతహలాడుతున్న అఖిల్ గారికి ఈ సినిమా ఆ విజయాన్నయితే అందించేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా అద్భుతంగా వస్తూ ఉన్నాయి. సో 3 రోజులు కంప్లీట్ చేసుకుంది. మరి వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ రేంజ్‌లో ఉన్నాయి? మరి ఏ స్థాయి వరకు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వెళ్ళవచ్చు? ఫస్ట్ డే, సెకండ్ డే మరి ఇవాళ థర్డ్ డే సంబంధించి కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉన్నాయో మనం కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో 'లెనిన్' సినిమా అఖిల్ గారు చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో మన ముందుకొచ్చేసారు. దానికి ఎందుకు రీజన్ అంటే 'ఏజెంట్' సినిమా డిజాస్టర్ అదే రీజన్. 'ఏజెంట్' సినిమా డిజాస్టర్ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. పెద్దగా ఏ స్క్రిప్ట్‌లు కూడా సెలెక్ట్ చేసుకొని సినిమాలు త్వరగా రిలీజ్ చేయాలన్న ఆలోచన చేయలేదు. కొద్దిగా గ్యాప్ తీసుకుందాం ఒక మంచి స్క్రిప్ట్‌తో. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి ₹150 ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అభిమానుల ముందరకొద్దాం. ఈసారి వస్తే ఖచ్చితంగా హిట్టే కొట్టి తీరుదాం అన్న ఆలోచనలో పడ్డాడు. అందుకోసమే చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత 'వినరో భాగ్యం విష్ణు కథ' అనే ఒక సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టారు. అతను చెప్పిన స్టోరీ అఖిల్ గారికి బాగా నచ్చింది. నాగార్జున గారికి బాగా నచ్చింది. సో ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి భావించారు. ఆ లెక్కన ఈ సినిమా 'లెనిన్' అని టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు. సో ప్రొడ్యూసర్‌గా కూడా నాగవంశి గారిని రంగంలోకి దించారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పటి జనరేషన్‌కి తరహా సినిమాల్ని ఎలా తీసుకురావాలి? ఎలా వాళ్ళ లోపలికి ఒక ప్రమోట్ చేయాలి అన్న రేంజ్‌లో ఆయన బాగా యాక్టివ్‌గా ఉంటారు సోషల్ మీడియాలో కూడా. సో అందుకోసమే నాగవంశి గారిని కూడా రంగంలోకి దించారు. సో ఆ రకంగా మంచి కాస్టింగ్ కూడా తీసుకున్నారు. ఈ 'లెనిన్' సినిమాలో అఖిల్ గారితో సహా శివాజీ గారు, 'సలార్' సినిమాలో యాక్ట్ చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి విలన్‌గా పెట్టారు. మంచి కాస్టింగ్ ఎంచుకున్నారు. మంచి రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక రగ్గుల్ లుక్‌లో అఖిల్ గారిని చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ గారి సినిమాలు మనం చూసుకుంటూ వస్తే ఆయన ఒక లవర్ బాయ్ గాను, యాక్షన్ హీరో గాను అలానే కనిపించారు. ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఆయన లుక్స్ మొత్తాన్ని, ఆయన మేకోవర్ మొత్తాన్ని కూడా మార్చేయడం జరిగింది. ఒక కొత్త రగ్గుల్ లుక్‌తో వచ్చేసారు. లైక్ 'పుష్పలో' అల్లు అర్జున్ గారిలాగా, 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ గారిలాగా అలా రగ్గుల్ లుక్‌లోకి ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయితే అయిపోయారు. ఆ లుక్ కూడా అభిమానులకు విపరీతంగా నచ్చింది. సో కొత్తగా ట్రై చేస్తున్నాడు ఈసారి అని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క, 'లెనిన్' ఒక లెక్క అన్నట్టుగా కూడా ఈ సినిమాని ప్రచారం చేశారు. ఈవెన్ స్టేజ్ పైన అఖిల్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఈ ఒక్కసారి నమ్మండి, ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని చెప్పేసి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా కూడా మాట్లాడారు. అంటే ఆ సినిమా మీద వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు. సో ఆఖరికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సో ఫస్ట్ మార్నింగ్ షో నుంచి కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ గారు అద్భుతంగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో సన్నివేశాలు అద్భుతంగా పేర్చారు. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంచి స్క్రిప్ట్ ఎన్నుకున్నారు. దానికి ఒక నేపథ్యం, ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పెట్టారు. అఖిల్ గారి స్లాంగ్ గావచ్చు, ఆయన లుక్స్ గావచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో ట్విస్ట్‌లు కూడా అవి కూడా అసలు ఊహించని రీతిలో అయితే తీసుకొచ్చారు. సో అలా అటువంటి టాక్ అయితే ఈ సినిమాకి సంబంధించి రావడం జరిగింది. సో అది ఆహ్, మార్నింగ్ షో నుంచి మళ్ళీ నూన్ షోకి ఒక్కొక్క షోకి ట్రాన్స్‌ఫర్ అవుతూ టికెట్ లు తెగుతూ థియేటర్‌లు ఫుల్ అయిన సందర్భాలు ఫస్ట్ టైమ్ మనం చూసాం. సో ఆ లెక్కన ఫస్ట్ డే ఈ సినిమాకి మంచి వసూళ్లు రాబట్టింది. 16,00,00,000కు పైచిలుకే ఈ సినిమా గ్రాస్ అయితే రాబట్టింది. సో ఇది అఖిల్ గారి కెరీర్‌లో మంచి డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక హిట్ కోసం చూస్తున్న అఖిల్ గారికి ఈ సినిమా మొదటి షో నుంచే కూడా ఒక పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా వచ్చేసాయి. అంటే ఈ సినిమాకి మళ్ళీ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఈవెన్ 70,00,00,000 టార్గెట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ 70,00,00,000 టార్గెట్‌తో బరిలోకి దిగింది. సో మొదటి ఆట పడగానే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇక అది పెద్ద సమస్య ఏం కాదు అని చెప్పేసి అందరూ కూడా డిసైడ్ అయిపోయారు. అక్కినేని అభిమానులందరూ కూడా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ మార్నింగ్ షో నుంచే సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టేశారు. అలా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్‌లు 16,00,00,000 అని చెప్పేసి వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్ ఇచ్చారు. ఇక సెకండ్ డే చూసుకుంటే అక్యుపెన్సీ పెరిగింది. అంటే ఫస్ట్ డే ఎలా అయితే సినిమా టాక్ చూసి పోదాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ డే అఖిల్ గారి అభిమానులు, అక్కినేని అభిమానులు వీళ్ళు థియేటర్‌కి వెళ్ళడం జరిగింది. సో ఇది యూత్‌ని ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు అని టాక్ స్ప్రెడ్ అయింది. సో అలా ఫస్ట్ రోజున అలా టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఇది సెకండ్ డే పైన ఇది ఎఫెక్ట్ పడింది. మళ్ళీ వీకెండ్ శనివారం కావడంతో దానికి ఇంకా అడ్వాంటేజ్‌గా మారిపోయింది. సో కలెక్షన్స్ మొదటి రోజు కన్నా సెకండ్ డే
భారీగా పెరిగాయి. ఏకంగా రెండో రోజు 21 కోట్లకు పైచీలుగానే ఈ సినిమా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా ఫస్ట్ డే 16 కోట్లు, సెకండ్ డే 21 క్రోర్స్ ప్లస్ వసూలు రాబట్టింది. సో టోటల్‌గా 2 రోజుల్లో 37.2 క్రోర్స్ ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ వచ్చేసింది. సో అదొక బ్రహ్మాండమైన కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. ఇక థర్డ్ డే ఈరోజు ఇంకా ఉంది. కాకపోతే మనం లైవ్ కొన్ని వెబ్‌సైట్‌లలో సాక్నిక్ లాంటి వెబ్‌సైట్‌లలో మనం చూసుకుంటూ వస్తే ఈ రోజు నాటికి సండే నాటికి సినిమాకి సంబంధించి కలెక్షన్‌లు 60 కోట్ల వరకు చేరొచ్చు. 60 కోట్లకు మించే వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ డే 16, సెకండ్ డే 21, ఈ రోజు ఖచ్చితంగా 25 నుంచి 30 క్రోర్స్ ఈ సినిమాకి వచ్చే అవకాశాలున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. సో సండే రోజున వీకెండ్ అడ్వాంటేజు, ఇవాళ సెలవు అది అడ్వాంటేజ్ కాబట్టి అండ్ టాక్ ఆల్రెడీ సెకండ్ డేకి స్ప్రెడ్ అయింది. థర్డ్ డే కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి ఆ టాక్ కూడా ఒక అడ్వాంటేజ్‌గా మారుతుంది. సో అలా ఈరోజు అడ్వాంటేజ్‌గా మారి ఒక 25 నుంచి 30 క్రోర్స్ ఈ సినిమాకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ లెక్కన 60+ క్రోర్స్ అయితే ఈ సినిమాకి సంబంధించి వీకెండ్‌లో 3 రోజుల్లోనే ఈ సినిమాకి 60 కోట్లకు పైచీలుగానే గ్రాస్ అయితే వచ్చేసింది. సినిమా టార్గెట్ ఎంత అని చెప్పాను? 70 కోట్లు అని చెప్పాను. సో మిగిలిన 10 కోట్లు ఈజీగా మండే కల్లా వచ్చేస్తాయి. సో అలా 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని రీచ్ అయిపోయినట్టే. సో అలా ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా మిగిలిపోతుంది. ఇక తర్వాత ఈ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద హైక్ కాదు. నార్మల్ టికెట్ రేట్స్ ప్రైస్ కాదు కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. సో వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకి సాధారణ డీసెంట్ కలెక్షన్స్ వచ్చి లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. మన సమంత గారి మా ఇంటి బంగారం సినిమాకు చూసాం. ఎంత లాంగ్ రన్ ఉండిందో ఇవాళ 100 కోట్ల క్లబ్‌లో చేరుకుంది. సో అంతలా లాంగ్ రన్ వచ్చేసింది. దాదాపు 2-3 వీక్స్ అది పర్ఫార్మ్ చేసింది థియేటర్ల దగ్గర. సో అంత మంచి కంటెంట్ ఉండడం, మంచి పాజిటివ్ టెక్ రావడంతో అలా లాంగ్ రన్ లో పర్ఫార్మ్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా అలాంటి ఒక టాక్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి నార్మల్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా 100 కోట్ల నుంచి 120 కోట్ల క్లబ్ వరకు చేరొచ్చు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో ఇది అఖిల్ గారి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ గారికి ఈ సినిమా ఒక భారీ విజయాన్ని అందించింది. సో ఇక మీదట అంటే ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ లా మారిపోయింది అఖిల్ గారికి. ఇక తదుపరి సినిమాలు ఈ సినిమా నుంచి ఒక స్ఫూర్తి పొంది ఆ తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఆడియన్స్ ఈ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న ఒక ప్లాన్ లో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో లెనిన్ సినిమా అటువంటి ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి తన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా అయితే నిలిచింది. అది కలెక్షన్స్ రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. సో వీకెండ్ లోనే ఈ సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ వీక్ డేస్ లో అంతా కూడా ఈ సినిమా లాంగ్ రన్ ఉంటున్న నేపథ్యంలో 100 నుంచి 120 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి అఖిల్ గారి సినిమా ఇక మిగిలిన రోజుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎంత వసూలు రాబడుతుందో మనం కూడా వెయిట్ చేసి అయితే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.